హాయ్ అండి. ఇంకో యూస్ఫుల్ టిప్ అయితే మేము ముందుకు వచ్చేస్తాను. దేనికోసం అంటే గోరెంటాకు. సో చూసారు కదా ఈ గోరెంటాకు వల్ల యూజ్ ఏంటో మీకు తెలుసా? మనం బట్టలు వాష్ చేసేటప్పుడు మనం వాడే సర్ఫుల వల్ల మన వేళ్ళు పగుళ్ళు వచ్చేస్తాయి కదా. సో ఆ పగుళ్ళు తగ్గాలంటే గోరెంటాకు పెట్టుకోవాలండి. 10 డేస్కి లేదా 1 మంత్కి అలా పెట్టుకోవాలన్నమాట. రెండోది వచ్చి మనం గిన్నెలకు వాడే లిక్విడ్లు, సబ్బులు ఇవన్నీ ఉంటాయి కదా, వాటి వల్ల కూడా మన వేళ్ళు అనేవి బాగా బద్దలైపోతూ ఉంటాయి, బాగా నొప్పి కూడా వస్తుంది కదా. సో వాటికి కూడా గోరెంటాకు మంచిగా యూజ్ అవుతుంది. మూడోది వచ్చి మనము డెలివరీ తర్వాత మన చేతులు గోళ్ళు ఎరకలు అంతా కదా ఇన్ఫెక్షన్ అయ్యి అవి వీడిపోయి బ్లడ్ కూడా వస్తుంది. చాలామందికి చాలా పెయిన్ ఉంటుందండి. చాలామందికి నేను కూడా ఫేస్ చేశాను. సో అప్పుడు ఆయుర్వేదిక్ డాక్టర్ చూపిస్తే అతను అన్నారు, వారానికి ఒకసారైనా గోరెంటాకు పెట్టండి తగ్గుతుంది అని చెప్పారనమాట. సో అప్పటి నుంచి అయితే 10 డేస్కి లేదా 1 మంత్కి వీలైనప్పుడు పెడుతూ ఉంటాను. సో అది యూజ్ చేశాకైతే కొంచెం బెటరే. మనకి వింటర్లో వచ్చే పగుళ్ళు సీజన్తో సంబంధం లేక ఇప్పటి రోజుల్లో అయితే ప్రతి ఒక్కరికి వస్తుంది కదా. సో ఈ గోరెంటాకు అయితే ఆ సమస్య అయితే క్లియర్ అవుతుంది. తర్వాత మన హెయిర్కి కూడా బాగుంటుంది. హెన్నా బాగా పనిచేస్తుంది కదా. వైట్ హెయిర్ వచ్చే వాళ్ళకి ఈ గోరెంటాకు హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల బ్లాక్ హెయిర్ అనేది అవుతుంది కదా. సో అలాగే గోళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్ అయినప్పుడు గోరెంటాకు పెట్టుకోవడం వల్ల కూడా ఆ ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతుంది. గోరెంటాకు కూడా ఆయుర్వేదిక్ మెడిసిన్లో యూజ్ చేస్తారనమాట. సో ఈరోజు అయితే ఈ వీడియోని ఇదే చెప్పాలి అనుకుంటున్నాను. సో గోరెంటాకు అయితే మన చేతికి అందమే కాదు, సో మన హెల్త్ పరంగా కూడా బాగా పనిచేస్తుందనే నేనైతే వీడియో చేశాను. మా పాపకు కూడా పెట్టేశాను చూడండి. సో ఫైనల్గా అయితే తీసేసాను. ఒక 2 అవర్స్ ఉండి కోకోనట్ ఆయిల్ కూడా అప్లై చేశాను చూడండి. సో ఈ వీడియో కనుక మీకు యూజ్ అవుతుందంటే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. బాయ్.